వైకాపా నాయకులు రాజకీయ లబ్ధి, అధికార దాహంతో అన్య మతస్థులతో కలిసి డాన్సులు వేస్తూ, పేకాట ఆడుతూ, బైకులతో రౌండప్ చేస్తూ, గోవింద నామములు వ్యంగ్యంగా వక్రీకరించి కించపరిచారని నిరసిస్తూ 50వ డివిజన్ సంతపేట ఆంజనేయస్వామి ఆలయం వద్ద నెల్లూరు నగర మహిళా అధ్యక్షురాలు కప్పిర రేవతి ఆధ్వర్యంలో 24 గంటల నిరసన ఉపవాస దీక్షను చేపట్టారు. ఈ రోజు ఉదయం 9 గంటల నుండి రేపు ఉదయం 9 గంటల వరకు సాగే ఈ దీక్ష ముగిసిన వెంటనే మహిళలతో కలిసి భారీ ఎత్తున రంగనాయకులపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పాదయాత్రగా వెళ్లి గోవిందనామ స్మరణను పరిహాసం చేసిన పాపులను శిక్షించమని కాకుండా వారి పాపాలను ప్రక్షాళన చెయ్యాలని స్వామివారిని వేడుకోనున్నట్లు వెల్లడించారు. ఏ మతాన్ని కించపరచకూడదని స్పష్టం చేస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం దేవుళ్లను వాడుకునేవారి తీరును ఎండగడుతూ ధర్మ పరిరక్షణకై హిందూ సంఘాలు, బంధువులు, ప్రజలంతా స్పందించి తగిన మార్పు తెచ్చేలా వ్యవహరించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున మహిళలు పాల్గొన్నారు. వెంకటేశాయ. ముఖ్యంగా ఈరోజు ఒక హిందువుగా ఒక అన్య మతస్థులతో గోవిందనామాలను కించపరుస్తూ వ్యంగ్యంగా వక్రీకరించి జపించినందుకుగా నిరసనగా నేను 24 గంటలు ఉపవాస దీక్ష చేసి శ్రీ సంతపేట శ్రీరాముల వారు ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా కూర్చుంటూ అదేవిధంగా 24 అవర్స్ తర్వాత పాదయాత్రగా బయలుదేరి శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి ఈ పాపులను ప్రక్షాళన చేయండి, మీ గోవిందనామ స్మరాన్ని కించపరుస్తున్నారు అని మనోవేదనతో చేయటం జరుగుతుంది. గతంలో మాకు ఈరోజు మాత్రం పార్టీలతో సంబంధం లేదు. ఒక హిందూ తత్వాన్ని ఒక బాధతో చేస్తున్న పరిస్థితి ఈరోజు. ఎవరైనా సరే గోవిందనామ ఉచ్చారణ చేసుంటారు, కానీ మరీ నిన్నటి దినాన వైసీపీ పార్టీ వాళ్ళు వ్యంగ్యంగా అన్య మతస్థులతో డ్యాన్సులు వేస్తూ అక్కడే పేక ముక్కలు పెట్టి పేకాటాడుతూ బైకులతోటి రౌండప్ చేస్తూ డ్యాన్సులు వేస్తూ అసలు నాకు అర్థం కావటంలో రాబోయే రోజుల్లో రాజకీయం కోసం హిందూ దేవుణ్ణి ఈ విధంగా కించపరుస్తారా అని ఒక బాధ కలుగుతూ ఉంది. ఫస్ట్ ప్రతి ఒక్కళ్ళు హిందువుగా పుట్టి తర్వాత మతాలు మారుంటారు, కానీ ఏ మతమైనా ఒకటే. ఏ ఒక్క మతాన్ని కూడా కించపరచకూడదు. హిందూ దేవుణ్ణి కించపరచకూడదు, యేసు ప్రభువుని కించపరచకూడదు, అల్లాని కించపరచకూడదు. ఒకవేళ మీరు పాడాలనుకుంటే గోవిందనామ ఉచ్చారణ చెయ్యొచ్చు, కానీ దానికి సక్రమమైన మార్గం ఉంటుంది. అలాంటి మార్గం కాకుండా మీ పొలిటికల్ మైలేజ్ కోసం పిచ్చి పిచ్చిగా అసలు ఎందుకు చేస్తున్నారో అనేసి, అసలు మనము ప్రతిపక్షంలో ఉన్నామా అధికార పార్టీలో ఉన్నామా అనేది లేకుండా అధికార దాహంతో 5 సంవత్సరాలు అనుభవించిన రోజులు ఏ విధంగా ప్రవర్తించామో మర్చిపోయి ఈ రోజు మీరు ఈ విధంగా చేయటం చాలా బాధాకరమైన విషయము. దీనికి ప్రతి ఒక్క హిందువు బాధపడుతున్నారు. వాళ్ళందరికీ ప్రతినిధిగా మా మహిళలు అందరము కూడా 24 గంటల ఉపవాస దీక్ష రేపు ఉదయం, ఈ రోజు 9 గంటల నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు ఉపవాసం ఉండి స్వామివారికి ఇక్కడ నుండి మహిళలందరము కూడా భారీ ఎత్తున పాదయాత్రకు వెళ్ళి, ఇందులో ఎటువంటి రాజకీయం లేదు, ఏ రాజకీయ పార్టీలకి సంబంధం లేదు. శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి శిక్షించమని నేను కోరుకోను. స్వామి ఈ విధంగా కించపరిచి రాజకీయాలకు వాడుకునే పాపులను ప్రక్షాళన చేయండి అనే నినాదంతో నేను చేయటం జరుగుతుంది. దయచేసి హిందూ సంఘాలు, హిందూ బంధువులు, హిందువులు ప్రతి ఒక్కళ్ళు, ఏ మతం అయినా సరే కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి తగిన విధంగా మీరందరూ కూడా మార్పు తెచ్చే విధంగా ప్రవర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమో వెంకటేశాయ. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.